అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారాను కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నారు పరదా గురించి. ఆ విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ చూస్తున్నాం మనం, అజ్ఞాన కాలాల్లో ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోకండి అని చెప్పడం జరుగుతుంది. మరియు ఇది ఖురాన్లో సూరా అల్ అహ్జాబ్లో 33వ అధ్యాయం 33వ వాక్యం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు అజ్ఞాన కాలపు వారిలాగా మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోకండి, మరియు అజ్ఞాన కాలపు వారిలాగా మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోకండి. ఇక మరియు సాధారణంగా కనిపించే వాటిని తప్ప వారి అలంకరణను ప్రదర్శించకూడదు, మరియు వారి ఛాతీపై ముసుగులు వేసుకోవాలి. ఖురాన్లోని సూరా అల్ నూర్లోని 24వ అధ్యాయం 31వ వాక్యం. మరి అంతేకాకుండా ఇంకా ఇక్కడ చూసినట్లయితే, వారు తమ యొక్క వక్షోజాలపై ముసుగులు వేసుకోవాలి, చున్నీలు కప్పుకోవాలి, పరదా వేసుకోవాలి. అది వారికి గుర్తింపు పొందడానికి మరియు వారు దుర్వినియోగం చేయకుండా ఉండటానికి, వారు రక్షణ పొందడానికి, వారు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం, అనేక మంది ఇతరుల యొక్క చూపుల నుంచి రక్షణ పొందడం కోసం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంకా తమ శరీరం అంతా తమ ముసుగులను కప్పుకోవాలి. దీనివల్ల వారు సులభంగా గుర్తించబడతారు, తద్వారా వారు ఇబ్బంది పడకుండా ఉంటారు. వారి పై వస్త్రాలలో కొంత భాగాన్ని తమ పైకి దించుకోవడానికి, వారు ప్రసిద్ధి చెందడానికి మరియు దుర్వినియోగం చేయబడకుండా ఉండడానికి ఇది మరింత సరైనది అని ఖురాన్లో సూరా అల్ అహ్జాబ్లో చెప్పడం జరుగుతుంది. మరియు తన మెహరం కాని పురుషుడి ముందు స్త్రీ యొక్క ఔరా, ఆమె ముఖం మరియు అరచేతులు కూడా మణికట్టి వరకు చేతులు తప్ప ఆమె మొత్తం శరీరం, రక్త సంబంధికులు కాని పురుషుడి ముందు స్త్రీ చేసే ఔరత్, ఆమె ముఖం మరియు అరచేతులలో పాటు ఆమె మొత్తం శరీరాన్ని మణికట్టు వరకు చేతులు సూచిస్తుంది అంటూ ఇక్కడ కొన్ని విషయాలని ఈ యొక్క ఇమేజ్లో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని ఇమేజ్లో పెట్టడం జరిగింది. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారాను, ఖురాన్ ద్వారాను మానవులకి ఏది మంచిది అనిపిస్తుందో ఆ యొక్క పద్ధతిని దేవుడు పెట్టేశాడు. ఎవరైతే దీంట్లో బలవంతం లేదు, ఎవరైతే దీనిని నమ్ముతారో, విశ్వసిస్తారో, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఎవరైతే జీవించి స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు ఎగబాగాలని ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరి విశ్వాసం వారిది. మళ్ళీ మనందరం తిరిగి అల్లా వద్ద లేపి నిలబడి ఆయన యొక్క తీర్పు కోసం నిలబడవలసి ఉంది. అల్లా మనందరికీ సహాయం చేయగాక. ఆమీన్.